హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చలనచిత్రం. మాయా మొత్తానికి సిద్ధు జొన్నలగడ్డ చూసారు కదా టీజర్, మరి ట్రైలర్ మామూలుగా లేదు. మనోడైతే గట్టిగా ఉన్నాడు, మంచి ఊపు మీద ఉన్నట్టున్నాడు. ఫుల్ గా రొమాన్స్ ని ముద్దెట్టాడు. ఇక్కడ మరి ఎక్కడ దానికి మించి ఉంది కదరా మాస్ మసాలా. వాళ్ళకి మేము దేని గురించి మాట్లాడదు మీకు అర్థం కావట్లేదు కదా. అదేనండి సిద్ధు జొన్నలగడ్డ ట్రైలర్ రిలీజ్ అయింది కదా. అదే ఏ సినిమా అది తెలుసు కదా అదే మూవీ ఈ అక్టోబర్ 15 రిలీజ్ అవబోతుంది. మరి ఆ ట్రైలర్ చూసారు కదా మీరు అందరూ, ఎలా ఉందా? చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇందులో ఒక డైలాగ్ ఉంటది మామా, అది ప్రతి యూత్ కి కనెక్ట్ అవ్వాలి. మెయిన్లీ వ్యూవర్స్ మీరే చూస్తున్నారు కదా, మెయిన్లీ మీకు కనెక్ట్ అవ్వాలి. వ్యూవర్స్ కాదు, ఓన్లీ యూత్. అదే యూత్, మనకంతా యూత్ కదా చూస్తారు. అది ఏమన్నాడు చెప్పు సిద్ధు జొన్నలగడ్డ. మీరు మీ ఏడుపులు, మీ బాధలు గాని ఏమైనా వెళ్ళి మీరు మీ ఆడవాళ్ళకి కానీ చెప్పుకుంటున్నారా? ఇంకా మీ జుట్టులా తీసుకెళ్లి ఇంకా వాళ్ళ గుప్పెట్లో పెట్టేసినట్టే మొత్తం అంతా ఇంకా అయిపోయింది, సర్వనాశనం అయిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడు ఏది ఎవరికి చెప్పకూడదు మామ. మెయిన్లీ ఫర్ లేడీస్ కి మన వీక్నెస్ అయితే ఎవరికి చెప్పకూడదని తెలుసు కదా. మూవీలో సిద్ధు జొన్నలగడ్డ చెప్పారు, పవర్ హౌస్ అనేది ఎప్పుడు ఇక్కడే ఉండాలని చెప్పారు. సో అది మాత్రం నిజమే, వాస్తవం. అది ట్రైలర్ మొత్తం చూసి ఇద్దరు హీరోలు అయితే ఉన్నారు. ఒక రాశి కన్నా అండ్ ఇంకొకరు శ్రీనిధి శెట్టి. అండ్ నాకెందుకో సినిమాలో చూసుకుంటే ఫన్ బాగుంది, అలాగే రొమాన్స్ కూడా బాగుంది. అండ్ అలాగే మన కామెడీ మాయ ఎవరు వైవహర్ష కామెడీ కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ ఎవరో కానీ డైరెక్టర్ సరిగ్గా చూడలేదు. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ మీద మొత్తం చాలా బాగా చేశారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా, అంటే ట్రైలర్ వరకు అయితే బాగుంది, అదిరిపోయింది. అలాగే మూవీ కూడా వేరే రేంజ్ లో ఉంటదేమో అని మరి అనుకుంటున్నాం. ట్రైలర్ చూసినప్పుడల్లా ఎక్కడ అసలు బోర్ అనిపించిందా మనకి? అసలు ప్రతి సీన్ నేచురల్ గా ఉంది. మెయిన్లీ ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా బాగా నటించారండి. అలాగే మన ఎవరు వైవహర్ష కూడా చాలా బాగా కామెడీ అయితే చాలా బాగా చేశాడు. అలాగే యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ గారు కూడా ఎక్కడ తగ్గలేదు. మెయిన్లీ కామెడీ వర్షన్ లో కానీ అలాగే మెయిన్ లీడ్ లో కూడా చాలా బాగా నటించారండి. సో నాకైతే మాత్రం సినిమా మీద ఫుల్ అంచనాలు, హోప్స్ అంతా ఉన్నాయి. అండ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దివాళీ ధమాకా బిఫోర్ హ్యాపీ దివాళీ పెట్టారు. అక్టోబర్ 17 వరకు కానీ మీరు ఆగారంటే సినిమా అయితే మాత్రం హ్యాపీగా సినిమా చూసుకోవచ్చు. సినిమా రిలీజ్ అవబోతుంది అక్టోబర్ 15. మీరు మీ దగ్గరలో ఉండే థియేటర్స్ కి వెళ్ళి మీ ఫ్యామిలీస్ తో పాటు, అలాగే మీ ఫ్రెండ్స్ తో పాటు, అలాగే మీ హోమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు వెళ్ళి మెయిన్ లవర్స్ అంటే ఏంట్రా లవ్ ఎంకరేజ్ చేస్తున్నావా? ఏంటి ఎంకరేజ్ చేయట్లేదురా, అది కొంచెం జ్ఞానోదయం అవుతుందని చెప్పి లవ్ ఎంకరేజ్ చేసి నువ్వు ఎంకరేజ్ చేస్తా లేవనా చేసుకొని చేసుకెళ్ళిపోతారు. విషయం సిద్ధు జొన్నలగడ్డ సినిమా డీజెట్లు చూసి సగం మారే, ఇల్లు స్క్వేర్ లో చూసి సగం మారే. ఇప్పుడు తెలుసు కదా సినిమా చూసి మొత్తం మైండ్ సెట్ మారిపోతుంది. అంటే ఎలా మారిపోయావు? ఇంకా మనం చెప్పండి అంటే ఎలా మారిపోయి చెప్పు మరి. వాళ్ళకి వద్దు మాయా, మన పర్సన్స్ ఎందుకు. ఇక సినిమా అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇందులో ఒక డైలాగ్ అయితే ఉంటది, మనకి ఏటైతే మైండ్ లో వస్తుందో అదే చెయ్యని మన యాక్టర్ కూడా చెప్పారు. లేదు కాదు నేను ఇంకా ఇలాగే ఉంటాను, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అనుకుంటే నీ ఫీలింగ్స్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని అన్నాడు అనమాట. అది చెప్పలేదు. అంటే అది మనం చెప్తుంది కాదు, అది మూవీలో ఉన్న డైలాగే. అంటే ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు అని చెప్పారు అనమాట. కరెక్ట్ గా చెప్పాలంటే మీ అందరికి మరొకసారి మా ఛానల్ తరఫు నుంచి మీకు అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అండ్ అలాగే ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేశారు మనోడు ఛానల్ కేవీ టాక్స్ కానీ, అండ్ అలాగే నా ఛానల్ చలనచిత్రం కానీ. అండ్ ఇంకోటి మన ఛానల్ కొంచెం ఒక ఎంగేజ్మెంట్ పెంచండి అయ్యా. కొంచెం స్టార్టింగ్ ఒక 30 seconds చూసి స్క్రోల్ చేసడం కాదు. స్టార్టింగ్ ఎలాగైతే ఉత్సాహంగా చూసారో అలాగే లాస్ట్ వరకు కూడా ఉత్సాహంగా చూడండి. అలాగే మేము ఇంకా కొత్త కంటెంట్లతో మా జోగి బ్రదర్స్ అయితే, మా మామా బ్రోస్ అయితే రాబోతున్నాం. మీరు ఎనర్జీ మాకు ఇస్తేనే మాకు ఇంకా ఊపు వస్తుంది. ఆ ఊపులో ఇంకా ఊపేస్తాం ఇంకా ఫుల్ గా. సో అదే మామ కంటెంట్ అయితే మీరు ఇంకా ఎంతగానో మాకు ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ బటన్ ని కొట్టండి. సో ఇదన్నమాట, తెలుసు కదా. మూవీ అయితే ఓవరాల్ గా 5/5 ట్రైలర్ వరకు అయితే 5/5 రేటింగ్ ఇస్తాను.
ఇచ్చేయచ్చు. 10 అయితే 10/10 ఇస్తారు, 5 అయితే 5/10 రేటింగ్ ఇవ్వచ్చు గైస్. చాలా బాగుంది. కంప్లీట్ రివ్యూ ఆఫ్ తెలుసు కదా. తెలుసు కదా మూవీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Thank you. టాటా.